ఉప్పల్ బగాయత్ జూనియర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉప్పల్ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ బగాయత్ స్థల పరిశీలన చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో 1000 కోట్ల నిధులతో ఉప్పల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి 3 సంవత్సరాల్లో జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలోనే ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన కలిగి సీఎం అయిన తర్వాత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. ఉప్పల్ ప్రాంతానికి సుమారు 1000 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి సీఎంతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి రానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మైకీరా లోగల్ది చాలు తర్వాత తీసుకో ఆంజనేయనా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 2.5 సంవత్సరాలు అవుతాయి. ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలలో మిగతాలు పెడతారు కానీ మీరందరూ కూడా సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి ఉంది. ఒక్క డివిజన్ నుంచి 10 మంది ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ యూత్ కాంగ్రెస్ ఉన్నారు. యూత్ కాంగ్రెస్ మరి ఆ టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు అన్ని రోజు చెప్తా ఉన్నారు. ఎవరు చేస్తున్నారంటే మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తారని చెప్తా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినాక మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరి ఉప్పల్లో ఈరోజు బగాయత్ల మరి కోట్లాది రూపాయలు మరి శాంక్షన్ చేపించి ఈరోజు మరి మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్తో పాటు కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా ఉప్పల్ నియోజకవర్గంలో ఈరోజు దాదాపు 1000 కోట్ల పనులు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆ రోజు రేవంత్ అన్న ప్రతిపక్ష నాయకుడిగా తిరిగి ఈ ప్రాంతం పైన రేవంత్ అన్నకు పూర్తి అవగాహన ఉంది. ఈ ప్రాంత ప్రజలపైన ప్రేమ అభిమానం ఉంది. ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా బీఫామ్ తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడున్న కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఆ రోజు రేవంత్ అన్నని మరి పార్లమెంట్కి పంపించడం జరిగింది. మరి రేవంత్ అన్నకి ఈరోజు ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి, అభిమానం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గత 10 సంవత్సరాలలో ఈ ప్రాంతం అభివృద్ధి జరగలే. మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కోట్లాది రూపాయలు ఈ ప్రాంతానికి మరి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. అందుకనే రేపు ఏదైతే 7 తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు మరి ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఎంఎంసీ భవనం శంకుస్థాపన కోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మరి వేం నరేందర్ రెడ్డి గారు, మరి పట్నం మహేందర్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మరి ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి ఈరోజు మా పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారితో పాటు మరి పెద్దలందరూ ఈ ప్రాంతానికి రాబోతున్నారు. కాబట్టి మరి ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఉప్పల్ ప్రాంత ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈరోజు 1000 కోట్లతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నందుకు ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి
ఇప్పుడు పెద్దలు